హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 554వ నామం, 5 అక్షరాల నామం అచింత్య రూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం అచింత్య రూపాయ నమః అని చెప్పుకోవాలి. చింతించటానికి వీలు లేని రూపము కలిగినటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి మనం స్థూలంగా అర్థం చెప్పుకోవాలి. వ్యదాది జగత్ ప్రసూహు అనేటువంటి నామం నుంచి అన్నీ కూడా చింతనకి అందుతూ ఉంటాయి. ఆకాశాదుల నుంచి ప్రపంచమంతా కూడా చింతయే. ఆకాశానికి కూడా ఆది అయినటువంటి అగ్రస్థితిని చింతన చేయలేం. మనం ఎలా ఉంటుందో చెప్పలేం. అత్యంత సూక్ష్మమై సర్వవ్యాపకమైనటువంటిది కనుక ఆకాశం కొంతమేర మనకు చింతనకు అందట్లా. ఆకాశమే చింతనకు అందట్లేదు, అంతకంటే సూక్ష్మమైన వ్యాపకమైన తత్వం చింతనకి అందుతుందా? సాధ్యం కాదు. అమ్మ ఇలా ఉంటుంది అని నిరూపించడానికి మనకి చింతనతో సాధ్యం కాదు. కనుక అమ్మ అచింత్య రూప. యతో వాచాని వర్తంతే అప్రాశ్య మనసా సహా. మనసు అనేది మాటలకు అందనటువంటి తత్వం, గుణ సంపర్కాలు లేనటువంటిది. కనుక చింతించడానికి వీలు కాని రూపము కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారిని చింతన చేయడం ప్రారంభిస్తే చింతించేవాడు, చింతన చేయబడిందిగా రెండు వేరుగా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఉన్నటువంటి తత్వం అమ్మవారిది, కానీ వేరుగా ఉండేటువంటి తత్వం కాదు. ధ్యాన ధ్యాత్ర ధ్యేయ రూప అని చెప్పి అమ్మవారి తత్వం చెప్తాం. ఇది పూర్తిగా అవగాహన అయ్యేటువంటిది కాదు. చింతన చేయడం అంటే ఆలోచించడం ప్రారంభిస్తే, నిర్వచించడానికి ప్రయత్నిస్తే దక్కేది కాదు అమ్మవారు. చింతన ఆగినప్పుడు అమ్మవారు ఉండడం ప్రారంభమవుతుంది. అంటే స్వంతం చేసుకుందామనేటువంటి మనస్తత్వంతో పట్టడానికి ప్రయత్నం చేస్తే దక్కేది కాదమ్మ. అమ్మ శోధించి సాధన చేసి తెలుసుకుంటే కానీ అమ్మ దొరకదనేది ఈ నామానికి అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం అచింత్య రూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.